అలాగే నా పేరు మైత్రి వెల్కమ్ మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్ లో చిత్రాలయ మాల్ లో సెకండ్ ఫ్లోర్ లో దర్ఫీ అని ఒక కేఫ్ అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్ లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్ కి, జగదాంబాకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్ గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా నిన్న రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అండ్ దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ దానికి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్ వీడియో ఇది. దాని గురించి మాట్లాడడానికి ముందు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. 1 million సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను నేను. అది రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు మార్నింగ్ ఇడ్లీ కొట్టు మూవీ ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈ 1 million స్పెషల్ వీడియో ఉంటుంది. అంటే నా జర్నీ ఏదైతే ఉందో నేను దాని గురించి మాట్లాడతాను. ఇప్పటివరకు నేను ఏదైతే జర్నీ జరిగిందో నా యూట్యూబ్, అంటే ఎస్పెషల్లీ ఈ ఛానల్ విషయంలోనే కాదు, మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, బట్ ఈ ఛానల్ గురించి మెయిన్గా మాట్లాడతాను. మిగతా వాటి గురించి కూడా చెప్తా. సో మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ October 5th అంటే సండే ఈవినింగ్ ఒక లైవ్ అయితే ఉంటుంది. ఒక 4 hours లైవ్ అయితే ఉంటుంది ఆ టైంలో. సో అప్పుడు ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం మొత్తం అన్నీ కూడా. సో అది మరి సిచ్యువేషన్. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. 1 million సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఒక గోల్ అయితే ఫుల్ఫిల్ అయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. బట్ ఫైనల్గా ఇప్పటికైతే పాసిబుల్ అయిందని చెప్పాలి. సో థ్యాంక్ యూ గైస్ అందరికీ కూడా. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో రాజాసాబ్ ట్రైలర్కి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్ వీడియో ఇది. బేసిక్గా నాకు ట్రైలర్లో మరి అంత హిడెన్ డీటెయిల్స్ అయితే ఏం కనపడలేదు. అంటే దేర్ ఆర్ సమ్ డీటెయిల్స్, బట్ అంటే అవి హిడెన్ అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అంటే అది ఓపెన్గానే ఉంచారు అన్న ఫీలింగే వచ్చింది. సో అందుకే చాలా కొన్ని పాయింట్స్ మాత్రమే కనపడ్డాయి. సో వాటినే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ ట్రైలర్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దాని మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోయినప్పటికీ కూడా సినిమాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది అని అనిపించింది. ఏంటంటే ఒక బావి లాంటిది ఒకటి ఉంది. దాన్ని చాలా ఎక్కువగా ఫోకస్ చేశారనిపించింది. ఎందుకంటే అది అంటే దాంట్లోకే ఇప్పుడు ప్రభాస్ గారిని పంపుతున్నట్టుగా చేసి, తర్వాత దాంట్లోంచి చాలా క్రీచర్స్ బయటకు వస్తున్నట్టుగా చూపించి, ఎవరో లోపల ఉన్నట్టుగా ఫస్ట్ ధ్యానం చేసుకుంటున్నట్టుగా చూపించి, ఒక క్రీచర్ బయటకు వచ్చినట్టుగా చూపించి, అంటే రకరకాల క్రీచర్స్ అన్నీ కూడా చూపించారు కదా, అవన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏదో రకరకాల జీవులు బయటకు వస్తున్నట్టుగా చూపిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అక్కడ నుంచే వస్తుండొచ్చు అనిపించింది నాకైతే. సో అదొక పాయింట్. తర్వాత ఇంకొకటి ఈ క్రీచర్స్ రిలేటెడ్ కానీ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే ఆ క్యారెక్టర్ కోసం 3 పాయింట్లు చెప్పడం జరిగింది. అక్కడ వచ్చిన ఎవరైతే మెంటలిస్ట్ అనుకోవచ్చు, లేదంటే ఆయన కూడా ఒక సైకియాట్రిస్ట్ టైప్, బట్ మెంటలిస్ట్ అని పదం వాడతారు నాకు తెలిసి సినిమాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో ఆ మెంటలిస్ట్ చెబుతుంది ఏంటి సంజయ్ దత్ గారి కోసం, హీఈస్ అన్ ఎక్సార్సిస్ట్, హీఈస్ అ సైకియాట్రిస్ట్, హీఈస్ ఏ సంథింగ్ ఇంకోటి ఏదో చెప్తారనమాట. సో అంటే ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. సో ఆల్రెడీ ఇవన్నీ ఆయనకి ఐడియా ఉండడం వల్ల ఆయన నార్మల్గా అయితే అక్కడికి వచ్చిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోడు. ఆయన ఏదో డిఫరెంట్గా రివెంజ్ తీర్చుకుంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా. అండ్ ఆ ట్రైన్ సీన్ ఏదైతే ఉందో, ట్రైన్ సీన్లో చూసినట్టయితే అంతకుముందు సంజయ్ దత్ గారిది ఒక చిన్న వీడియో క్లిప్ మనం చూసాం. అందులో ఆయన బంగారం వేసుకొని మొత్తం నవ్వుతూ ఉంటారు. సో అది దీని కంటిన్యూషన్లా ఉంది. ఎవరినో తన్ని చంపేశారు, ఆ ట్రైన్ మీద నుంచి కిందకి తన్నేశారు, కింద పడిపోయారు ఆ పర్సన్. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకప్పటి కాలంలోనే, అంటే సంజయ్ దత్ గారు నార్మల్గా ఉన్న టైంలో, బ్రతికున్న టైంలో, ఇక ఆయన ఆత్మగా మారని టైంలోనే ఆయన చాలా పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం అంతా కూడా సంపాదించేసి, ఆ సంపాదించిన దాన్ని మొత్తాన్ని కూడా వేరే వాళ్ళ బారి నుంచి కాపాడుకోవడం కోసం, అంటే ఒక రాజుగా ఒక సింహాసనం ఉండి, ఏనుగులుండి, ఇవన్నీ ఉండి, ప్రజలందరికీ కూడా మంచి చేసే ఆలోచన ఉండి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అతని దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా లాక్కోవడానికి, దొంగతనం చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు వాటిని కాపాడుకోవడం కోసం అతను
ఆ క్షుద్ర విద్యలు లాంటివి నేర్చుకొని ఉండొచ్చు. క్షుద్ర విద్యల సెన్స్ ఎగ్జాక్ట్గా అట్లాగే కాదు, మళ్ళీ అదే అంటున్నా, ఈ ఎక్సోర్సిజం ఇవన్నీ కూడా అనమాట. సో అలాంటివన్నీ కూడా అక్కడ నేర్చుకొని ఉండొచ్చు ఆయన. సో యానిమల్స్ని క్రియేట్ చేయడం, ఆ క్రీచర్స్ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నట్టుగా వీళ్ళకి ఒక భయాన్ని కలిగించడం, ఇలాంటివన్నీ కూడా అతను చేయగలడు. అండ్ ఒక 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 వాటర్తో ఈ ఒక పర్సన్ రూపం వచ్చింది గుర్తుందా మధ్యలో ఒక షాట్లో మీకు. సో అందులో కూడా మీరు గమనించినట్టయితే ఆ మీద డబ్బులు పడుతూ ఉంటాయి, బట్ ఆ డబ్బులు దానికి అంటుకుంటుంటాయి, దాన్ని తగులుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒక మనిషి రూపం అన్నట్టుగా కూడా సృష్టించగలుగుతాడు అనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఈ క్రీచర్స్ అన్నిటినీ కూడా సృష్టిస్తూ ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా అయినా తగ్గకపోయేసరికి లాస్ట్కి ఇంకొక పెద్ద భారీ ఆకారంలాగా రాక్షసుడిలాగా మారిపోయి అక్కడికి ఎంట్రీ ఇవ్వడానికి అన్నట్టుగా మనకి చూపించారు యాక్చువల్గా. అంటే ఆ లాస్ట్లో వచ్చేది ఆ రాక్షసుడిలాగా పెద్ద పెద్ద రాక్షసుడిలాగా ఉన్నారు కదా, కింద మనిషి ఏమో ఇంత కనబడుతున్నారు, రాక్షసుడు చాలా పెద్దగా కాళ్ళే కనబడుతున్నాయి ఫ్రేమ్లో. సో అది సంజయ్ దత్ గారు అవుతారు అన్నట్టుగా మనకి మేబీ ఒక పాయింట్ అయితే ఉంది. కానీ ప్రభాస్ గారు కూడా ఓల్డ్ ఏజ్ లుక్లో వచ్చి ప్రభాస్ గారు కూడా నేను చీమన కాదు నేను రాక్షసుడిని అని చెప్పడం అనేది ఇండైరెక్ట్ హింట్ ఏమో అని నా ఒపీనియన్. సో ఇండైరెక్ట్గా లాస్ట్లో ప్రభాస్ గారిని అలా రాక్షసుడిలాగా చూపిస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ ఉండబోతున్నారు. సో సంజయ్ దత్ గారి కొడుకుగా ఆ రోల్ ఉంటుంది, అండ్ సంజయ్ దత్ గారి మనవడిగా ఈ రోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే యంగర్ వెర్షన్ మనకి మంచిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ హీరోయిన్స్తో తిరుగుతూ రొమాన్స్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనవడి క్యారెక్టర్. సో ఇలాగే ఈ 3 పాత్రలు ఉంటాయి, ఈ 3 పాత్రల చుట్టూ తిరుగుతుంది సినిమా అని అయితే అనిపిస్తోంది నాకైతే, అంటే ట్రైలర్లో చూసిన ఆ డీటెయిల్స్ని బట్టి అయితే మాత్రం. సో నాకేమనిపిస్తుందంటే మేబీ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అటు ఫన్ జనరేట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుందన్నమాట. దట్ ఈస్ ఫర్ షూర్. సో చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ స్టార్టింగ్లో ఒక సీన్ తీసుకుంటే ఆ మెంటలిస్ట్ ఎవరైతే అంటే 4 మంత్రాలు చదివినా అట్లా చెప్తున్నాడు కదా ఆయన. సో ఆయన ప్రభాస్ గారిని ఎదురుగా కూర్చోబెట్టి ఆ మొత్తం అంతా కూడా ఆయనకి గుర్తొచ్చేలా చేస్తూ ఉంటే అక్కడ మాట్లాడుతుందని రికార్డ్ చేస్తున్నాడు. తాత చంపేశాడని చెప్పి లేచి కుర్చీలో కూర్చుంటారు కదా ప్రభాస్ గారు. సో ఆ టైంలో ఏంటంటే ప్రభాస్ గారికి వాళ్ళ తాతగారు ఏం చేశారో ఆ విజువల్స్ అన్నీ కనబడుతున్నాయి. ఆ ట్రైన్ మీద నుంచి తన్నేసింది ఏదైతే ఉందో ఆ విజువల్ నాకు తెలిసి ప్రభాస్ గారికి కనబడింది ఆ టైంలో. సో అది కనబడినప్పుడు ఆయన రియాక్షన్ అది నాకు తెలిసి, నేనైతే అదే అనుకుంటున్నా. అండ్ సో వాళ్ళ తాత అప్పుడు ఏం చేశారనేది ప్రతిదీ కూడా తెలుస్తుంది ప్రభాస్ గారికి అయితే తెలుస్తుంది, కళ్ళ ముందు కనబడుతుంటుంది విజువల్గా, ప్రతిదీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట ప్రభాస్ గారికి అయితే. సో వాళ్ళ తాత ఏం చేశాడు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో ఏదైతే రక్తం షాట్ రావడం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా వాళ్ళ తాత చేసిన అరాచకాలని కళ్ళకు కట్టినట్టుగా ఈయన కనబడుతూ కళ్ళ ముందు ఈయన ఉండి అంటే మొత్తం అవన్నీ చూస్తున్నట్టుగా ఈయన ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో ఆయనకి అలా జరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అలా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, తర్వాత ఇంకొకటి ప్రభాస్ గారికి ఎప్పుడు ఏదో ఒక అడ్వెంచర్ చేయాలని ఉంటుంది, అందుకే ఆ కోట లోపలికి వెళ్తారేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంది మనకి ట్రైలర్లో ఇచ్చిన డైలాగులను బట్టి అయితే బేసిక్గా ఆయన్ని కావాలని కొంతమంది లోపలికి పంపుతారేమో అని కూడా అనిపిస్తుంది. అంటే ఆయన మనవడు ఇతనే అన్న ఉద్దేశంతో ఇతను లోపలికి వెళ్తేనే మనకి ఆ నిధి ఎక్కడ ఉందో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అతన్ని లోపలికి పంపొచ్చు. ప్రభాస్ గారిని ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనవడి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని లోపలికి పంపొచ్చు. అలా పంపిన తర్వాత నిధి బంగారం అంతా బయటకు వచ్చేసిన తర్వాత, నిధి బంగారం అంటే నిధి అగర్వాల్ కాదు, ఆ మొత్తం నిధి ఏదైతే ఉందో అది. మీరు ఇట్లా అనుకుంటారని ముందే చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు వచ్చిన పంచాయతీ. సో అఫ్కోర్స్ కొంతమందికి నిధి అగర్వాల్ బంగారమే. అండ్ సినిమాలో ట్రైలర్లో కొన్ని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలామంది నిధి అగర్వాల్లో బంగారాన్ని చూసుకొని ఉంటారు కొన్ని షార్ట్స్లో. ఓకే, దట్స్ అప్ టు సమ్ పీపుల్. బట్ చెప్తున్నాను, ఆ నిధి ఏదైతే ఉందో మొత్తం అంటే ఆ డబ్బు కానీ బంగారం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం వీటన్నింటినీ కూడా అతని త్రూ అంటే రాజాసాబ్ త్రూ లేదా ప్రభాస్ గారి త్రూ బయటికి తెప్పించడానికి ప్రయత్నం చేసి అలా చేసిన తర్వాత ఏంటది ఆ బంగారాన్ని ఆ నిధిని మొత్తాన్ని కూడా ఆ డబ్బుని మొత్తాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. సో ఇది నాకెందుకు తర్వాత ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్గా అనిపిస్తోంది నాకు.
అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ గారు డ్యూయల్ రోలా అంటే ఇప్పుడు సంజయ్ దత్ గారి కొడుకు 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 ఈ 3 రోల్స్ అయితే ఉన్నాయి కదా, మనవడు తాత తండ్రి అనే పాత్రలు అయితే ఉన్నాయి. సో ప్రభాస్ గారు ఫాదర్ వెర్షన్ కింద వచ్చి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది అక్కడ. కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేబీ సంజయ్ దత్ గారి ఆత్మ ఏమైనా ప్రభాస్ గారిలోకి ఎంటర్ అయ్యి హీ బికేమ్ లైక్ సంజయ్ దత్, అది కూడా ఐడియా లేదు మనకి. సో ప్రభాస్ గారు మేబీ సంజయ్ దత్ గారి లాగా మారుండొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ సంజయ్ దత్ గారిది ఎక్కడా కూడా ఆ చుట్టది లేదు. సంజయ్ దత్ గారు ఎక్కడా కూడా మనకు ఆ చుట్ట పీలుస్తున్న ఫీలింగ్ అయితే లేదు. ఒక షాట్లో కూడా మనకు కనబడలేదు, ఆ ఫ్రేమ్ అయితే మనకి ఎక్కడా కూడా చూపించలేదు. సో అలా ఉంది కాబట్టి అది చుట్ట అనేది కేవలం ఫాదర్ క్యారెక్టర్కి మట్టుకే అలవాటు ఉండి సో అతను మాత్రమే వాడుతున్నట్టయితే సో 3 సెపరేట్ క్యారెక్టర్స్, సంజయ్ దత్ గారు, ప్రభాస్ గారు యాజ్ ఫాదర్, ప్రభాస్ గారు యాజ్ మనవడు గ్రాండ్ సన్. సో ఇలాగా 3 రోల్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అప్పుడు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో మొత్తం తెలుస్తుంది ఆ డబ్బు కోసం, ఆ బంగారం కోసం, వాటి కోసమే సినిమా. సో వాటి చుట్టూ తిరిగే దాంట్లో ఆ డబ్బు బంగారం అంటే విపరీతంగా ఇష్టం ఉన్న తాత, తండ్రికి రక్షణగా ఉండాలి, తండ్రికి హెల్ప్ చేయాలి అని ఆలోచించే కొడుకు, ఇవేమీ కాదు నాకు ఇప్పుడు డబ్బు బంగారం కావాలి అనుకునే మనవడు. సో వీళ్ళ చుట్టూ జరుగుతుందేమో స్టోరీ అనిపిస్తుంది. సంజయ్ దత్ గారిని ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి మేబీ ఏమైనా చేసి ఓడిస్తారేమో, అంటే ఆ దెయ్యం, ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ చేసే పనుల్ని వీళ్ళు ఆపగలుగుతారేమో. సో అది కూడా ఉండొచ్చు నాకు తెలిసి. సో కొన్ని చోట్లకి మాత్రమే వెళ్తుంటే నాకు తెలిసి వీళ్ళని ఆత్మ ఆపుతూ ఉండొచ్చు, మిగతా చోట్ల వీళ్ళెవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సో అది కూడా ఉండొచ్చు. సో ఇలాగా మేబీ కొన్ని మల్టిపుల్ యాంగిల్స్ అయితే ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. అండ్ బేసిక్గా అన్నిట్లోకి కూడా నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ అనిపించిన డీటెయిలింగ్ ఏదంటే, చాలామంది నోటీస్ చేసి ఉంటారు, మేబీ చూసి ఉండొచ్చులే కొంతమంది, బట్ బాగా జూమ్ చేసి 0.25xలో పెట్టుకొని చూస్తే కానీ కనపడుతుంది. అది ఏంటంటే అంటే బేసిక్గా ప్రభాస్ గారు లాస్ట్లో ఆ ఓల్డ్ ఏజ్ లుక్ ఏదైతుందో రివర్స్లో వస్తారు, కుర్చీ కింద నుంచి పైకి వెళ్ళి రివర్స్లో కూర్చుంటుంది. అండ్ ప్రభాస్ గారు కిందకి చూస్తూ ఇలా కింద నుంచి పైకి రమ్మంటే వీళ్ళందరూ పైకి వస్తారు. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇలా రివర్స్ అయిపోయి వస్తారు. సో వాళ్ళకి అది స్ట్రైట్ ల్యాండ్ అయిపోద్ది, ఇది ఇంకా రివర్స్ ల్యాండ్ అవుతుంది కిందని. సో అలా అవుతుంది. ఆ టైంలో వాళ్ళందరినీ కూడా అక్కడ కొట్టి పడేస్తారు. కొట్టి పడేసిన తర్వాత ప్రభాస్ గారు మళ్ళీ కిందకు వస్తారు. యాక్చువల్గా ప్రభాస్ గారు మళ్ళీ కిందకు వస్తారు. కిందకు వచ్చి అక్కడ మరి హీరోయిన్స్ ఏమైనా డైలాగ్స్ ఉంటాయి, 3 హీరోయిన్స్ అక్కడే నుంచి ఇలా చూస్తూ ఉన్నారు కదా పైకి. ఆ షాట్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ షాట్, 3 షాట్స్ మొత్తం బాగుంది యాక్చువల్గా. సో ఆ టైంలో ప్రభాస్ గారు మరి మేబీ హీరోయిన్స్ ఏమైనా మాట్లాడతారో ఏమో మరి. అలా మాట్లాడిన తర్వాత ప్రభాస్ గారు రిటర్న్ అంటే ఇప్పుడు కింద ఇప్పుడు భూమి మీద ఒక పర్సన్ ఇలా నిలబడతారు కదా, ఇలా నిలబడ్డ పర్సన్ స్ట్రైట్గా ఇలా పైకి వెళ్తే ఎలాగుంటుంది, అలా స్ట్రైట్గా పైకి వెళ్ళారు. ఈ చెయ్యి ఏదైతే ఉందో చెయ్యిని ఇట్లా కొట్టారు అక్కడ, వాళ్ళందరూ ఇలా కిందకి పడ్డారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆపి వీళ్ళందరినీ కూడా పైకి లాగేసి మళ్ళీ అక్కడ పడేశారు. బట్ ఆ గ్యాప్లో ప్రభాస్ గారిది ఒక స్లో మోషన్ షాట్ వస్తుంది సినిమాలో, ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది చేతి మీద కంప్లీట్ బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఆయన చుట్టూ నాకు తెలిసి ఒక 360 డిగ్రీ షాట్ అయితే పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇవన్నీ ఉంటాయి ఆ టైంలో తెలుస్తోంది అదైతే మాత్రం. ఆ షాట్ ఫెంటాస్టిక్గా ప్లాన్ చేశారు. బేసిక్గా ఈ అప్సైడ్ డౌన్ అనే థాటే చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దాంట్లో ప్రభాస్ గారికి ఆ ఎలివేషన్ షాట్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా గట్టిగా ట్రై చేశారు. సో నాకు అది బాగా అనిపించింది నాకైతే. సో ఎస్పెషల్లీ ఆ షాట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి లాస్ట్లో కోట అయితే తగలబడిపోతుంది. సో ఏం జరుగుతుంది, ఆ డబ్బు కూడా తగలబడుతూ వస్తుంది. సో ఆ డబ్బు కోట అలా తగలబడుతూ ఉంటుంది. మైట్ బి ఇంకా ఆ టైంలో మరి ఇంకా ఏమవుతుంది, ఆ పెద్ద రాక్షస్ టైప్ అప్పుడే కదా వస్తుంది, అదేదో యానిమేషన్ విఎఫ్ఎక్స్ వచ్చింది కదా గ్రాఫిక్స్. సో అది మరి ఇంకా చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది, అది ఏ టైంకి తగలబడుతుంది. సినిమా ఎండింగే, బట్ ఎండింగ్లో అక్కడ వచ్చేది ఎవరు, ఆ రాక్షసుడు ఎవరు, అది మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఈ కోట తగలబడిపోతుందంటే మరి పార్ట్ 2కి ఎలాంటి లీడ్ ఇస్తారు, మరి పార్ట్ 1లో కోట తగలబడిపోతే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అది మరి గైస్ నాకైతే ఇలా అనిపించింది. నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టాను, ట్రైలర్లో నాకు అనిపించిన కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాను. సో మీరు మళ్ళీ వెళ్ళి ట్రైలర్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని. అండ్ మేబీ ఇంకేమైనా నేను మిస్ చేశాను అనుకుంటే వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా చెక్ చేస్తాను ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసినట్టయితే.
సో ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో. బై.